తప్పించుకుంటూ ఉండేవాడిని. ఒక 5 నెలలు తప్పించుకున్నాం. తర్వాత విధి రాదని ఎవరు తప్పించుకోలేము. ఒక మీటింగ్ అని కూడా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టుంటాం. మీటింగ్ పెట్టిన తర్వాత గతంలో కొన్ని కంపెనీలు పోయినాయి. మనీ కడితే ఆ కంపెనీ పోయే అవకాశం ఉంటుంది, అవునా? ఇంతకుముందు పోయిన కంపెనీలు అన్ని కూడా 10,000 కట్టి జాయిన్ అవ్వాలి, ఇక్కడికి జాయిన్ చేయాలి. లేదా 7,500 కట్టి జాయిన్ అవ్వాలి, మళ్ళీ జాయిన్ చేయాలి. లేదా 5,000 కట్టాలి, జాయిన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 2-3 వేలు కట్టించుకొని జాయిన్ చేస్తారు. ఈ కంపెనీలో కట్టేది ఏమైనా ఉందంటే ఏం లేదు. చెప్పినట్టుగా గురువు గారి హెల్త్ ప్రొడక్ట్ ఉండే సప్లిమెంట్స్, వాటి గురించి కొంచెం అవగాహన వస్తే అందరూ వాడుకోవాలి. అవగాహన లేకుంటే వాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు పొలం ఉంటే 10 ఎకరాలు ఉంది, 1 ఎకరాకు వాడండి. నాకు మీటింగ్ లో చెప్పారు పొలం ఉందా అంటే నాకు లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా నాకు ఉన్నాయంటే ఏమీ లేవు. ఇంట్లో ఐటమ్స్ వంట నూనె, పేస్ట్, సర్ఫ్, షాంపూ, టీ పొడి ఒక 2,000 కొనుక్కున్నా మీటింగ్ వెళ్ళిన తర్వాత. ఎందుకంటే డబ్బు పెట్టేది లేదు. ఇక్కడ జాయినింగ్ ఏమైనా పైసలు కట్టాలని అడిగిన ఏం లేదు, ఫ్రీ మెంబర్షిప్. నాకు ఒక ఐడి ఇచ్చారు 75472096 ఐడి నెంబర్. మీటింగ్ వెళ్ళిన తర్వాత ఐడి తీసుకున్నా, స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకున్నా. ప్రెస్టీజీ కంపెనీ ఆయిల్, రైస్బ్రాన్ ఆయిల్ 22 సంవత్సరాలకి వెళ్ళి ఒకే ఆయిల్ ఈ కంపెనీ ప్రమోట్ చేస్తుంది. ఈ కంపెనీలో చాలా మంది ఎంబీబీఎస్, ఎంబీ డాక్టర్లు ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ప్రొడక్ట్లు వాడుతున్నారు. గెస్టెడ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, రకరకాల వాళ్ళ ప్రొడక్ట్లు వాడుతున్నారు. దగ్గర ఇప్పుడు వెస్టీజీలో 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ కంపెనీ 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 4 కోట్ల మంది. సో వీళ్ళందరికీ ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఒక ఐడికి ఒక 1,000-2,000 కట్టించుకొని అప్లికేషన్ ఫీజు కింద వసూలు చేసుకుంటే చాలా డబ్బు వచ్చేది, తీసుకోవట్లేదు. ఫ్రీగా ఐడి ఇచ్చింది. ఈ కంపెనీ వల్ల ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో ఒకే ఆయిల్ మార్కెట్ చేస్తుంది. డబ్బు కావాలంటే 10-20 రకాల ఆయిల్ పెట్టి అమ్ముకోవచ్చు. మన కంపెనీలో డాక్టర్ జాయిన్ అయినా ఇదే ఆయిల్ వాడాలి. అదే హాస్పిటల్లో పనిచేసిన వాచ్మెన్ జాయిన్ అయినా, ఎస్పీ జాయిన్ అయినా అదే, ఇంకా కిందోలు జాయిన్ అయినా అదే. వేరే లేదు, అందరికీ ఒకే రకం ఆయిల్. నాకు 100 కోట్లు ఉన్నాయి వెస్టీజీకి వస్తానంటే వెస్టీజీకి వస్తే ఇది ఆయిల్ వాడాలి. సో అందరికి ఆరోగ్యం ఇవ్వాలనేది పర్పస్ కంపెనీ. డబ్బు సంపాదించుకోవాలంటే ఎవరు రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఆయిల్ పెట్టచ్చు ఇక్కడ. సో ఈ ఆయిల్ వల్ల అందరికి హెల్త్ ఉందని చెప్పేసి ఈ కంపెనీ తీసుకొని తౌడు ద్వారా తయారు చేసిన ఆయిల్ చేస్తుంది. నాకు ఈ కంపెనీకి రాకముందు నేను పల్లి ఆయిల్, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ రకరకాల వాడినాను. ఇప్పుడు ఆ ఆయిల్ అన్ని చూస్తే నాకు ఈ ఆయిల్ వాడిన తర్వాత అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఫ్రీగా 10 ప్యాకెట్లు ఇచ్చినా కూడా ఇక్కడే పడేసిపోతుంది. ఇప్పుడైతే కావాలంటే నాకు ఇవ్వండి, ఇక్కడే పడేసిపోతాను. ఏది వాడాలి ఏది వాడకూడదు అవగాహన వచ్చింది. 8 సంవత్సరాలకి వెళ్ళి మేము వాడుతున్నాం. మా ఇంట్లో వాళ్ళం మేము ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. 8 ఇయర్స్ చాలా హెల్ప్ వచ్చింది. ఏదో జాయిన్ చేసేది, ఇనిపించేది, పొనిపించేది, మోసం చేసేది కాదు. ఒక మంచి విషయం వేరే వాళ్ళకి తెలియజెప్పడం. నేను వాడుకున్నా, నాకు తెలిసిన వాళ్ళు చెప్పాను, వాళ్ళు వాడేదో ఇంకొకరికి చెప్పాను. ఈరోజు తెలిసి ఫోన్లు 4 సంవత్సరం అయింది. ఫోన్ చేయాలి ఈరోజు ఏమన్నా చూడండి. నాకు హెల్ప్ వచ్చింది, వేరే వాళ్ళకి చెప్పచ్చా లేదా? బిజినెస్ కాదు, ప్రొడక్ట్స్. చాలా మంది రైతులకు వాడిపించారు. నాకైతే పొలం లేదు, నేను వాడలేదు. ఉన్న రైతులకి రిక్వెస్ట్ చేసి 10 ఎకరాలు ఉన్నాయని 1 ఎకరాకు వాడిస్తే ఆ ఎకరాల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20, 30, 40, 50 ఎకరాలు వాడేవాళ్ళు కూడా మా టీంలో ఉన్నారు. మీరు వాడద్దు, మీరు 1 ఎకరాకే వాడదు. కొత్తగా వచ్చారు కాబట్టి చిన్న చిన్న అనుమానాలు స్టార్టింగ్ అందరికీ ఉంది. చాలా మంది మీటింగ్ రమ్మంటే వస్తున్నారా, ఇదేదో పెద్ద పులి అనుకుంటున్నాడు. నేను కూడా మీటింగ్ 5 నెలలు పోలే, సతాయించిన. తల మీద కొంచెం సరిపోయిన తర్వాత మీటింగ్కి వెళ్ళి దీని గురించి తెలుసుకొని ఒక 3-4 నెలలు ప్రొడక్ట్ వాడుకున్నాను. ఇంట్లో ఐటమ్స్, పేస్ట్, సోపు, షాంపూ, సర్పు, టీ పొడి, కుకింగ్ ఆయిల్, జనరల్ ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 1500, థర్డ్ మంత్ 1000, 1200, 4 నెలలు ప్రొడక్ట్ తీసుకున్నా. ఎవరి కోసం ప్రొడక్ట్ కొన్నా? నా కోసం కాదు, నా ఫ్రెండ్ ఎంట పడుతున్నా కాబట్టి నీ కోసం పడుతున్నా. నీ కోసం పడుతున్నాయి, నీ కోసం పడుతున్నాయి. ఈ టైప్లో మాట్లాడేవాళ్ళు. ఆయన కోసం నేను స్నానం చేస్తున్నట్టుగా ఫీల్ అయినప్పుడు. తర్వాత ఒక 5-6 మీటింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది ఇది నా పెళ్లి, ఆయన పెళ్లి కాదు అని. నా పెళ్ళికి అర్థమైన రోజు ఇల్లు పూడ్చుకుంటాడు, క్లీన్ చేసుకుంటాడు, భోజనాలు వండిస్తాడు, తినే ఆకులు కూడా తీసేసుకుంటాడు. నా పెళ్లి అయితే పక్క పెళ్లి చేస్తావా? ఇది నా పెళ్లికి అర్థం కావాలంటే 10 మీటింగ్లు జరపాలి. చాలా మంది స్టార్టింగ్ ఎట్లా వస్తుంది తెలుసా? ఇప్పుడు మీటింగ్ రమ్మంటే బలవంతంగా వస్తారు.
బస్సు ఎక్కుతారు, టికెట్ కండక్టర్ వస్తాడు, తీసుకుంటాడా? ఆ ముందు తీసుకుంటాడు, ఆయన పాస్తో నేను పోయేది. లేదు హోటల్కి పోయిన వాళ్ళ నేను ఇస్తున్నా బిల్లు, నీ పాస్తో నేను వస్తున్నా, నేను రావటమే ఎక్కువ. ఇంకా నీ పెళ్ళిని అర్థం కాలేదు, నా పెళ్ళిని అర్థం కానప్పుడు నేను కూడా అట్లేదు. సో ఒక 4 నెలలు వాడుకున్న ప్రొడక్ట్స్ ఎంత పడాలి, ఏమైనా రూల్ ఉందా? కొన్ని కంపెనీలు మోసం చేసిపోయే కంపెనీలు ఎలా ఉంటాయంటే, జాయిన్ అయిన ప్రతి వ్యక్తి 7,000, 10,000, 12,000 కొనాలి. 12,000 కొనాలి, అందరూ 12,000 కొనాలి. మీకు ఇష్టం ఉండని లేకపోతే 12,000 కొనాలి. మళ్ళీ ఒక 2-3 జాయిన్ చేయాలి. అలాంటి కంపెనీలు మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా కొన్ని ఏదో 60 కంపెనీలు వచ్చినాయి మధ్య. ఒకేసారి ₹1,00,000 పెడితే వారం నీ అకౌంట్ లో పైసలు పడతాయి. మొన్న నాకు హైదరాబాద్ లో ఒక పర్సన్ మీటింగ్ అయిన తర్వాత ఒక వ్యక్తి మీటింగ్ రాలేదు సార్, కొంచెం మీరు వస్తే జాయిన్ అవుతున్నామో రెండింటి వెళ్ళండి. వెళ్తే ఆయన కొద్దిగా ముదురు, మా కంపెనీలో జాయిన్ అవ్వండి, మీ కంపెనీలో మేము జాయిన్ అవుతాం. ఏంటి బాగా చెప్పాను, ఇదే చెప్పాడు. ₹1,00,000 పెడితే వారానికి 3,000 పడతాయి అకౌంట్. 50 లక్షలు కట్టాలి స్పాట్ లో. నువ్వు ఎంతవరకు నాకు గ్యారెంటీ ఇస్తావు చెప్పాను. రాసి ఒక బాండ్ పేపర్ లేదు, లేదు సార్ రాసిచ్చే అవకాశం లేదు. రాసి ఇప్పటి ఎవరు మోసం చేయాలని చెప్పు. మీ బిజినెస్ ఎట్లుందంటే సేఫ్ కట్టించి ముందు 10 రాళ్ళు కొట్టించుకున్నట్టు ఎవరు కట్టించి మనం 1,00,000 కట్టేది ఎన్ని వాళ్ళ అకౌంట్ పైసలు వేసేది, ఏమన్నా తెలియదు దమాకుందా? అలాంటి కంపెనీలలో జనాలు కట్టి మోసపోతున్నారు. ఇంత క్లియర్ గా ఉంది చూడండి. వెస్టీజ్ కంపెనీ ఒక టీ పొడి, టీ ప్యాకెట్ కావాలంటే కొనుక్కోండి, వెస్టీజ్ బ్రాండ్ అంతే వాడండి. మిమ్మల్ని ఇది కొనండి అది కొనమనంటారు. ఈ బ్రాండ్ జస్ట్ మీకే కాదు, ఆయిల్ కొట్టా, పేస్ట్ కొట్టా, బట్టలు లిక్విడ్ కొట్టా. ఒక మహాత్మాడు అంటాడు, సార్ నా పేస్ట్ అన్నా వాడండి అంటే అలా డౌట్ వచ్చి పేస్ట్ వాడితే పళ్ళు పోవడం గ్యారెంటీ ఏంటి, కాలు మీద కాలు వేసుకుని ఊపుతా అంటున్నాడు. రకరకాల వ్యక్తులు పళ్ళు పోవాలంటే మాది పోవాలి కదా ముందు చెప్పిన పళ్ళు పోతే నేను 8 years నుంచి వాడుతున్నాను, నాకేం గ్యారెంటీ అన్నాడు. చూపిస్తారా తీసేయి, ఇది వాడు బాత్రూమ్ క్లీన్ చేసేది వాడు. దాన్ని కూడా మళ్ళీ కలర్ పోద్దామంటే మాత్రం ముందు పళ్ళు కాలపడతారని చెప్పి బాత్రూమ్ వాడేది కూడా మళ్ళీ దాంట్లో డాక్యుమెంట్ పెడితే అది తెలియదు కట్టా కాదా? డబ్బు కట్టమంటే వచ్చింది చెయ్యి. ఇప్పుడు నాకు 1,00,000 వచ్చింది, కారు వచ్చింది, నువ్వు 10,000 పెడితే వస్తుందో పోతుంది. పేస్ట్ వాడు లేదంటే బట్టలు లిక్విడ్ వాడమంటే దాంట్లో అనుమానంగా చూస్తే ఇప్పుడు కోడి ఉంది, ఈకలు బీగచ్చు, గుడ్డుకు బీగుతారంటే ఏం బీగుతావు? గుడ్డుకు చెప్పండి. ఇది గుడ్డు లాంటిదే వెస్టీజ్ అనేది. క్లియర్ కట్టుగా ఉంది. ఐడి ఫ్రీగా ఇస్తున్నా ఒక పేస్ట్ కొనుక్కుని ఆయన ₹75 పేస్ట్ మీకు 65 ఇస్తాడు, ₹10 డిస్కౌంట్. వాడు మీకు మంచిగుంటే మళ్ళీ కోడి ఇచ్చేది బట్టలు లిక్విడ్ ఇస్తారు సంథింగ్. ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి, నువ్వేమన్నా చెప్పింటా వెస్టీజ్ గురించి మాత్రం నా దగ్గర ఎంతమాట ఇప్పుడు కాదే, ఒక 4-5 years బ్యాక్ నేను అనుకున్నా పోయిన జన్మలో బాగా పాపాలు చేసినటువంటి మనిషి ఏమన్నా చెప్పింటాడు. ఇది మాత్రం మరి వెస్టీజ్ పాపం చేసినట్ట, మనోడు పాపం చేసినట్ట. వెస్టీజ్ ఏ కోసం చేయలేదు. ఇంతమంది పేద బిడ్డలకు ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది, రైతులకు మంచి చేస్తుంది. ఒక రైతుకు మనం వాడిపిస్తే అతని ద్వారా 10 మంది రైతులు వస్తున్నారు. చెప్పకపోతే మనకి కళ వస్తుందా సార్? రాదు కదా, చెప్పాలి. సార్ కొత్తగా వచ్చిందా, కొంచెం బాగా వచ్చాడు, ఏదో భయంగా గట్టిగా చూస్తుంటే నాకు భయం అవుతుంది. రైతు మనం చెప్పకుండా ఏమైనా కళ వస్తుందా? చెప్పాలి కదా, మంచి విషయం కదా. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇరిపించి కొనిపించి జాయిన్ చేయించి మీ ఊళ్ళో అందరికి అంటకట్టు వెస్టీజ్ ప్రోడక్ట్ అనేది కాదు బిజినెస్. యూజ్ ద ప్రోడక్ట్ నీకు మంచిగా అనిపిస్తేనే పక్కన చెప్పు, లేదంటే అక్కడ. ఇది నేను ఒక 4-5 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం దీని విలువ అర్థమైంది. చూసా సక్సెస్ అయిన వాళ్ళు. దీంట్లో ఎవరున్నారు? ఎడ్యుకేటర్స్ ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 2 లక్షల శాలరీ తీసుకున్నాం. చాలా మంది నా టీంలో ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. 2 లక్షల శాలరీ 2 లక్షల శాలరీ తీసుకుంటాం. వెస్టీజ్ లేక ఎందుకు వచ్చిందంటే బిజినెస్ కోసం రావాలి. వాళ్ళకి ఏదో సంథింగ్ ఏదో ఆయిల్ వాడేది, రిజల్ట్ వచ్చింది, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ రిజల్ట్ వచ్చింది. వాడిన తర్వాత తద్వారా ఒక మీటింగ్ వచ్చిండు. తర్వాత ఏమర్థమైందంటే వాళ్ళకి జాబ్ లో మనం చేస్తేనే డబ్బు వస్తుంది. లేకుంటే లేదు. నువ్వు 10 సంవత్సరాలు కష్టపడ్డావు జాబ్ లో ఒక్కడివి, 20 సంవత్సరాలు కష్టపడ్డా ఒక్కడి, 20 సంవత్సరాల తర్వాత ఒక 4 నెలలు రెస్ట్ తీసుకుంటానంటే శాలరీ వస్తుందా? ఇది 20 సంవత్సరాలు అవసరం లేదు, 1 year సార్. గట్టిగా పట్టుకొని టీం తయారు చేస్తే, మంచి మాటలు చెప్పి, ధైర్యం చెప్పి, మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళకు వాడిపించి, స్టోర్కి పొమ్మంటే ఎవరు పోరు, మన దగ్గరకు తీసుకుపోయి కొనిపించాలి. స్టార్టింగ్ 1 నెల 2 నెలలు. మన పెళ్లికి వస్తుంది కాబట్టి మరి మన పెళ్లికి వచ్చిన వాడికి మంది ఎవరు కదా, మందు లేక థమ్స్అప్, మటన్, చికెన్,
ఒకవేళ వాడు ఆమ్లెట్ కావాలంటే వాడు ఏం పెట్టుకోరు, మరి రావటమే ఎక్కువ. ఈ మైండ్ సెట్ స్టార్టింగ్ తర్వాత జర్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో నేను కూడా కొన్ని మీటింగ్కి వచ్చినాక అర్థమైంది, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ జాబులు 70,000 80,000 చేసేవాళ్ళు ప్రెస్టీజ్ లేకొచ్చి బిజినెస్ పాస్ రావాలి, సంథింగ్ ఏదో ఒక లైఫ్ ఒక ఎకరానికి పొలానికి వాడికి రిజల్ట్ వచ్చింది, వాళ్ళ పిల్లలకు రిజల్ట్ వచ్చింది. తద్వారా మీటింగ్కి వచ్చి దీని విలువ అర్థం చేసుకొని అర్థమైంది. అంటే నాకు 70,000 శాలరీ వస్తుంది, 15 సంవత్సరాలు చేస్తే, చేయకుంటే రాదు. ప్రెస్టీజ్ లో ఒక సంవత్సరం పార్ట్ టైం గా చేస్తే, టీం తయారైనాక నేను ఒక నెల 2 నెలలు 3 నెలలు ఇంటి దగ్గర ఉన్నా కూడా డబ్బు వస్తుంది. ఇది బాగుందా లేదా? పట్టుకోవాలా లేదా? మీరు ఏమంటారు, పట్టుకోవాలా? పట్టుకుంటా లేదా? పట్టుకోండి, మా కోసం కాదు, దీని కోసం. నేను మోనార్కులు కట్టుకుంటే ఇక్కడ ఉంది, మోనార్కులు ఇక్కడ అవసరం లేదు. డబ్బు కట్టే కాదు మోనార్కులు ఆయన కట్టనండి, డబ్బు అంటే కాడే మోనార్కులు చెప్పండి. పట్టుకుందాం. చాలా మంది నా టీంలో, ఇప్పుడు నా టీం సైజ్ ఎంత మంది అంటే 1,00,000 మంది అయింది. 1,00,000 ఈ 1,00,000 మంది ఎవరు ఉన్నారు? అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. చిన్నవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ఉన్నారు. 100 ఎకరాల భూమి ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. 4-5 బిల్డింగ్లు ఓనర్లు కూడా కొడుకు జాబు, కోడలు జాబు, అల్లుడు జాబు, కూతురు జాబు ఎస్టీలో ఉంది. చూసేవాళ్ళు వస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, అందరూ చేయట్లేదు. నాకు ఇప్పుడు నెలకు 16-17 లక్షలు వస్తున్నాయి. కానీ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చిర్రా, అందరూ దావకు పెడితే వస్తారు. దావకు తెలుసు కదా మీరు, ఒక కేసు 100 కేసు చేసుకొని పెడితే మొత్తం వస్తారు. ప్రెస్టీజ్ కంటే ఒక్కడు రాడు. ఎవరు ఎక్కడ ఉండాలో పైన దేవుడు నిర్ణయిస్తారు అనిపించింది. రండ్రా నాయన ఒక మీటింగ్ రమ్మంటే, మీటింగ్ వచ్చి మీరు ఏదో అడ్డ కడతాం, ఇరికెత్తారు. ఆడి వచ్చి మేము పడిపోతాం, మేము కుట్రలు ఏదైనా పడిపోయేది. ఆలోచన విధానం దగ్గర కూడా రాదు వాళ్ళు. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు చేసేది వాళ్ళు, మనం చేసేది వాళ్ళు. అట్లా నేను ఒక 4-5 months ప్రొడక్ట్లు వాడుకున్నా, మీటింగ్స్కి వచ్చి చేయించేది. నేను మీటింగ్కి రాకపోతే నాకు ఒక 30,000 లైఫ్, చిన్న జీవితం. సెకండ్ హ్యాండ్ బైక్. ప్రెస్టీజ్లో ఎప్పుడు మీటింగ్స్కి వచ్చిందో, రోజు మీటింగ్కి వచ్చినప్పుడు ఒక కొత్త పాయింట్ నేర్చుకునేవాళ్ళు. నా మాట తీరు మార్చుకోవాలి, ప్రెస్టీజ్ని గౌరవించాలి, ప్రేమించాలి. ఎవరితోటి తిరిగితే వాళ్ళ గాలి కొంత తగ్గుతున్నారు, అవునా లేదా? వెస్టీజీ వాళ్ళ తోటి తిరిగితే వెస్టీజీ లక్షణాలు అవుతాయి. ఈరోజు మా టీంలో చాలా మంది సక్సెస్ అయ్యారు. నా టీంలో 400 మంది కారు వాడరు, 400 మంది. వాళ్ళ రకరకాల మైండ్ సెట్ ఉన్నారు. ముదురు ఉన్నారు, లేఖలు ఉన్నారు, రాజకీయ నుంచి వచ్చిన ఉన్నారు, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మాజీ నక్సలైట్ ఉన్నారు, ఆర్మీ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరి కాదు తగిలింది? వెస్టీజీ కారు తగిలిన వాళ్ళందరూ మారింది. మా కారు తగలకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు మారిరా? మారింది, అడ్డు మారింది, ఇటు మారలే. రమణ వారి చెప్తాడు, ఉత్తములతో స్నేహం అత్తల దుకాణానికి వెళ్ళడం లాంటిది, ఏమి కొనకపోయినా కొంత సువాసన పెంచుకోవచ్చు. ప్రెస్టీజ్ చేస్తే హైదరాబాద్ లో మన టీములో ఒక స్టూడెంట్ MBA చదువుకుంటూ వచ్చింది, ఆడబిడ్డ. మీటింగ్కి వచ్చి నిలబడి మాతో జర్నీ చేసింది. ఎవరిని జాయిన్ చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, బయట వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు నిలబడు, నేను నిన్ను గెలిపిస్తానని చెప్పేసి నిలబడి రోజు నెలకి 2 లక్షలు తీసుకుంటుంది స్టూడెంట్. అదే స్టూడెంట్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ చిన్న కొడుకు కానిస్టేబుల్. స్టార్టింగ్ అనగంట, నువ్వు ఎందుకు ఎన్ని జాబ్, ఎన్ని వేస్ట్ కంపెనీలు, ఇట్లాంటివి ఎన్నో చేసినాను, ఇవన్నీ పేపు ఎక్కువ రోజులు నిలబడడం నీ వల్ల కాదు, నువ్వు మార్పుమని సలహా ఇచ్చినప్పట్లో. ఇప్పుడు అమ్మాయికి 2 లక్షలు ఆధార్ కార్డు తెచ్చిచ్చు, నన్ను కూడా జాయిన్ చేయాలి చెల్లి. నేను ఆడ జాబ్ ఎంత కొట్టుకుని 40,000 50,000 కన్నా ఎక్కువ రావట్లేదు. నేను ఏమో అనుకున్నా ప్రెస్టీజ్ని అన్న, ఒక్క మీటింగ్ రమ్మంటే వచ్చిన వాళ్ళని అడుగుతుంది. నాదే తప్పు అయిపోయింది, నా తల మీద శని ఉన్నది, ఇప్పటి నుంచి నేను ప్రతి మీటింగ్ వస్తాను అనుకున్నాను. చెల్లికి 2 లక్షలు అమ్మాయి 10 సంవత్సరాలు జాబ్ చేసేందుకు 50,000 పంపిస్తాను. డ్యూటీకి పోవాలా వద్దా? ఇప్పుడు అమ్మాయి డ్యూటీకి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో పడుకున్న టీం తయారైంది. టీం ద్వారా నెలకు 1,00,000 పైకి అవుతుంది. చేసినా తెలియకపోయింది. ఇక్కడ రాసి పెట్టుకొని వచ్చింది. మీకు కూడా మీ అబ్బాయి రాస్తున్నాడు, మీరు మళ్ళీ బట్ట పెట్టి మాట్లాడు, ఓకేనా? దేవుడు ఏ రాత రాసిందో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయి నా అబ్బాయి నా ప్రెస్టీజ్ రాత రాసింది, నేను తుడుచుకోలేదు. గట్టిగా పట్టుకున్నా. 2023 జనవరిలో నా ఇంట్లో 10 లక్షలు క్రాస్ అయింది. జనవరి, ఫిబ్రవరి 10, 11, 12, 13, 14 నుంచి మళ్ళీ 12కి వచ్చింది.
12 తర్వాత మళ్ళీ 13, 13 నుంచి 12:50, 12:50 నుంచి మళ్ళీ 12:18. ఇటు బిజినెస్ ఇది అప్ డౌన్ కొంచెం అటు ఇటు యావరేజ్. 2023 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోవచ్చింది. 2 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది అక్టోబర్, అంతే కదా. 2 సంవత్సరాల 10 నెలలు అంటే 24 10 34 నెలలు. ఎవరైనా ఒకసారి చూపని క్యాల్కులేటర్ కొట్టు. 34 నెలలు నా ఇన్కమ్ అన్ని కూడా ఇప్పుడు టైం లేదు కదా. యావరేజ్ 12 లక్షలు వేద్దాం. 12 వేద్దామా? 13 కూడా వేయచ్చు, 12 వేయండి. 34 నెలలు ఇంట్లో 12 లక్షలు ఎవరు కొట్టండి సార్. నేను 2023 నుంచి చెప్పిన జాయిన్ అయితే 17. అది చిల్లర 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు చెప్పట్లేదు. ఓన్లీ 10 వచ్చిన తర్వాత కూర్చున్నా ఒక 4 కోట్లు. మంచి చేస్తే వచ్చిందా, చెడు చేస్తే వచ్చిందా? నోటీస్ పాయింట్. మంచి చేసినా, మంచి మాటలు చెబుతున్నా, అందరినీ ఒకరికొకరు గౌరవించుకుందాం, సహకరించుకుందాం. మన కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవద్దు. ఉన్నని రోజు కలిసి ఉందాం. నేను నిన్ను గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవిస్తావు. అవునా కదా సార్? ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఏం లేవు. అందరం వెస్టింగ్ చేస్తాం. వీలైనంత వరకు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని డెవలప్ కావాలి. మనం పేదరికం బయటపడాలి. నాది ఇది అని తెచ్చుకుంటే ఏమే ఉంటుంది. సో అట్లా 400 మందికి ఈరోజు నా టీంలో కారు వరకు చాలా మందికి లక్షలు డబ్బు వస్తుంది. నాకు డబ్బు వస్తుంది. చూడండి, మంచి చేస్తే డబ్బు వస్తుంది. నేను ఎవరికి లేని ఉన్నాయి కలుపుతా చెప్పి వాళ్ళని పీడించి నేను లాక్కున్న డబ్బులు కాదు. పేదరికం పోయిందా ఉందా? పోయింది. నేను కూడా ఒకప్పుడు 30,000 జీవితం రెంట్ కట్టలేకపోయేవాడిని. బండికి పెట్రోల్ ఉండేది కాదు, సెకండ్ హ్యాండ్ బండి. ఆ బండికి టైర్ కొత్త తెప్పాలంటే పోయి మళ్ళీ టైర్ షాప్ పడి ఎత్తుకునేవాడు. 300 400 దొరుకుతేవాడు. పైసలు లేనప్పుడు చిన్న జీవితం. అలాంటి జీవితం కాస్త వెస్టీజ్ దేవుడు అవకాశం ఇచ్చిండు. వరాలు ఏడు, శాపాలు ఏడు, ఎవరికి నోట్ల కట్టలు ఏడు. ఒక అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని గుండెల్లో పెట్టుకొని భయంతో, భక్తితో, బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ప్రయోజనం అవుతుంది. ఎట్లా పడినట్లు చేస్తానంటే కాదు. చిరంజీవికి అవకాశం వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే బాగా మెగాస్టార్ అయ్యింది. ప్రతి మనిషికి అంతే. ఏదో ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. కొంతమంది వాళ్ళకున్న చిన్న ఈగోనో, ఈర్ష్యతోనో, బిల్డప్ మైండ్ సెట్ తోనో వచ్చిన అవకాశాన్ని కెట్టేసి దేవుడు నాకేమైనా మంచి చేయమంటుంది. ఏం చేయాలి? దేవుడు తీసుకొచ్చి ఒక 1 year వెస్టీజ్ దీనికి తగ్గట్టుగా మనం కొంచెం కలవట్ కావాలి. ఏదైనా ఒక పార్టీలో చేరితే పార్టీ కోసం మనం మారాలా, మన కోసం పార్టీ మారుండాలా? పార్టీకి అనుకూలంగా మనం ఉండాలి. వైసీపీ పోతే వైసీపీ లాగా ఉండాలి, టీడీపీలో చేస్తే టీడీపీ లాగా ఉండాలి. అంతేగాని మోనార్కు వచ్చిన నా కోసం పార్టీ సిద్ధాంతాలు మారుతున్నా. ఇక్కడ కూడా వెస్టీజ్ సిస్టమ్ లేక మనం రావాలి. నువ్వు ఎవరో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినా వెస్టీజ్ సిస్టమ్. తుపాకు తల వంచని పెను వృక్షం కూలిపోతుంది. తల వంచిన గడ్డి పొరకలన్నీ ఈ రోజు తుపాకు అనంతరం తలెత్తుకొని తిరుగుతాయి. నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు నాకు బాస్ ఎవరు లేరు, టార్గెట్ లేదు. నెలకు నాకు 12-15 కోట్లు బిజినెస్ వస్తుంది. నేను 30 రోజులు పని చేయాల్సిన అవసరం లేదు, కానీ పని చేస్తాను. ఎందుకంటే నాకు ఇది కన్నతల్లి లాంటిది, అన్నం పెట్టింది. దీని ద్వారా నేను ఎదిగిన ఎంతో మంది పేద బిడ్డలు నమ్ముకున్నాను. వాళ్ళకు నేను సహకరించాలి, సహకారం అందించాలని చెప్పేసి వర్క్ చేస్తా ఉన్నాను. ఓన్లీ నా స్వార్థం చూసుకుంటే నేను హ్యాపీగా ఎక్కడైనా వచ్చేది. ఇప్పుడు చిన్న వర్క్ చేసి అయిపోయింది. నేను గెలిచిన సంవత్సరంలో నేను ఇంట్లో పడుతున్నా. మినిమం 10 లక్షలు నాకు ఎక్కడికి పోదు. 1,00,000 మంది సామ్రాజ్యం ఉంది, లీడర్లు ఉండదు, మీటింగ్లు ఆగవు. కానీ ఒక్క రోజు కూడా నేను ఇంటి దగ్గర ఉన్నట్టున్నాను. ఏదో ఒకటి పంచాలి, మంచికి పంచాలి, 10 మందికి చెప్పాలి. జర సాధించిన చెప్తా మాటలు జర విలువ ఇస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. నెలకు 15 లక్షలు తీసుకున్నాడు చెప్పినప్పుడు మారకపోతే నీకు ఎవడవుతాడు? బాలిసారి ఎవడవుతాడు? ఎంపీ గారు ఆయన వచ్చేసరికి మనం ఉంటాం, పోతాం తెలియదు, ఎప్పుడప్పుడు తెలియదు. సో వెస్టీజ్ చాలా గొప్పది. పేద ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది ఊరు వాడ ప్రతి ఇంటికి వెళ్ళాలి. రాబోయే రోజులు ఆరోగ్యం వస్తుంది. నీకు తప్పొద్దు, ప్రోడక్ట్లు వచ్చే ఆరోగ్యం వస్తుంది. ఆ టీంలో చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సార్ మేము బిజినెస్ చేయలేము, ప్రోడక్ట్ వాడుతున్నాం. ఓన్లీ ఆయిలే వాడే వెళ్తున్నాడు, వేరే ఏం వాడు, ఓన్లీ ఆయిల్ వాడుతున్నాం. ఆయిల్ వచ్చిన ఆయిల్ ఇంకా నాకేం వద్దు, ఆయిల్ ఒకటి కావాలి, ఆయిల్ తీసుకో ఇస్తాం. కానీ సప్లిమెంట్స్ వాడే వాళ్ళు వాడుతున్నారు. పని చేస్తే వాళ్ళు పని చేస్తారు, ఎవరు స్టైల్ వాళ్ళు. నీకు ఏమైనా తీరుకుంటే పని చేస్తారంటే వాడు లేదంటే అది కూడా జరిగింది. దేవుడు ఇచ్చిన అవకాశం అందరం అభివృద్ధి వైపు వెళ్ళాలి. ఏదో కొంత సాధించిన మనం దాన్ని చూసి మురిసిపోతా కూర్చుందామా, ముందుకెళ్దామా? ముందుకెళ్ళాలి కదా. అందుకే వెస్టీజ్ జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ముందుకెళ్ళాలి. ఇప్పుడు మా టీంలో మాధవ్ నాయుడు సార్ 1,40,000 వచ్చింది. ఇందాక మాట్లాడలేదు అనుకోండి. మాట్లాడాలంటే లైఫ్ తీసుకొని బయటికి పోతాం. గుంటూరు 1,40,000 దాటింది. ఇప్పుడు 1,40,000 సరిపోతాయంటే 2 కావాలి.
ఎంకేఆర్ సార్, థ్యాంక్ యూ, కూర్చో మాస్టర్. ఎంకేఆర్ 5,50,000 వస్తుంది. కాదు వచ్చింది, సరిపోతాయా?